శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు యొక్క వ్యవహారాలు తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకోవడం, మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. మకర రాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఫస్ట్ మీకు గ్రహబలం ఎలా ఉంది. ఈ ఉగాది నెల కాబట్టి, శని మారుతున్నటువంటి నెల కాబట్టి ఇలా ఉంది అని అనుకుంటే, గురువు 5వ స్థానంలో సంతానం, విద్య, పుణ్యక్షేత్రాలు బట్టి కూర్చున్నాడు. శని 3వ స్థానంలో ధైర్యం, కృషి, శ్రమకు ఫలితం. రాహు 2వ స్థానంలో మాట, కుటుంబధనం. కేతు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు, అంతరంగిక శుద్ధి. కుజుడు 6వ స్థానంలో శత్రువులపై విజయం. సూర్యుడు మరియు బుధుడు 2, 3 స్థానంలో, శుక్రుడు 2వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు మకర రాశి మిత్రులారా. మీరు కష్టపడి దానికంటే ఫలితం కనిపించే నెల, కానీ మాటల వల్ల నష్టం రాకుండా చూసుకోండి. మీకు మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే, రహస్యంగా ఉంటారు, వాళ్ళు ఎక్స్పోజే కారు. ఇలా మకర రాశి వాళ్ళు నీళ్ళలో ఉంటుంది కదా ముసలి, ఎలా ఉండి ఎప్పుడు అవకాశం వస్తుందో టప్పని కొట్టేద్దామని చెప్పి చూసుకుంటారు. మీకు శత్రువు మీ నోరే, మీ కోపమే మీకు చాలా విరుద్ధం. మీకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఒక క్వాలిటీ ఏమంటే గాసిప్స్. ఒక వ్యక్తులపై వెనక్క విమర్శించి మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం. ఇది కాస్త తగ్గించుకుంటే మీ జీవితంలో చాలా గొప్పగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఉద్యోగం చేసే వారికి శని 3వ స్థానం ఉండాలి, శ్రమకు గుర్తింపు వస్తుంది. పెండింగ్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. ప్రమోషన్స్ కొంచెం ఆలస్యమైన యు ఆర్ ఇన్ ద లిస్ట్. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు. మార్చ్ 19 తర్వాత మంచి ఆఫర్స్. సహచరులతో వాదనలు వద్దు, పట్టుదలతో ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటారు. కోపంతో మాట్లాడకండి మకర రాశి మిత్రులారా. ఇంకా ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది, క్రమంగా లాభం, కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి స్పష్టతగా మాట్లాడుకొని సెట్ చేసుకోండి. వ్యాపారస్తులకి చక్కగా ఇండస్ట్రీస్కి అంతా కూడా మిషనరీస్ అంతా కూడా కొత్త కొత్త మిషనరీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్మికులతో సమన్వయం చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగం వారికి పాత స్థలాలు అమ్మకాలు, కొత్త స్థల పత్రాలన్నీ కూడా డాక్యుమెంటేషన్ అని కూడా ఒకసారి 2 గోతులు చేసుకుంటే చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల లాభం పొందుతారు. మార్చి 9, 14 మధ్య జాగ్రత్త. స్పెక్యులేషన్స్ తగ్గించేసేయండి. ఆర్థిక స్థితి, ఆదాయం స్థిరంగా ఉంటుందండి. రాహు 2వ స్థలంలో ఆకస్మిక ఖర్చు కూడా ఉన్నాయి. అప్పులు తీర్చే అవకాశాలు బాగున్నాయి. బడ్జెట్ ప్లాన్ అవసరం. విలాస ఖర్చులు తగ్గించుకోవాలి. ఎక్కడైనా షాపింగ్ పోతే మీకున్న క్వాలిటీ ఏమంటే, అవసరానికంటే కూడా అనవసరమైనటువంటి షాపింగ్ ఎక్కువ చేసేసి అలా పెట్టేసుకుంటారు. ఆ షాపు వాడు బాగుపడతారు, మీ యొక్క డబ్బు మాత్రమే ఖర్చు అవుతుంది. అది మకర రాశిలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ. ఇది కాస్త తగ్గించుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. మాసాంతంలో శాంతిగా ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంటుంది భార్యాభర్తల మధ్య, అది బాగా ఉంటుంది. ఇంకా ప్రేమికుల మధ్య పాత ప్రేమ తిరిగి రావచ్చు. నిర్ణయం ముందు ఆలోచించండి. తల్లిదండ్రులకు సంప్రదించి చక్కగా ఒకటవ్వండి. ఇంట్లో శుభవార్త వింటారు. పెళ్లి, వివాహం, ఉపనయనం, సంతానం, సీమంతం లేదా గృహప్రవేశం, భూమి పూజ, ఇలాంటి శుభ కార్యక్రమాలు ఇంట్లో పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మీ యొక్క పిల్లల యొక్క పెళ్లిళ్ళ మీద చాలా బిజీగా ఉంటారు. షాపింగ్స్, బ్రహ్మాండమైనటువంటి షాపింగ్ చేస్తూ ఉంటారు. సోదర సహాయంతో, సోదరి సహాయంతో మీ యొక్క ఇంట్లో మీ యొక్క ఎదుగుదలకు కావాల్సిన సపోర్ట్ వాళ్ళు ఇస్తారు, మీరు వాళ్ళకి అందించే ఒక అవకాశం. ఒక ప్రేమానురాగంగా ఉంటారు. మీరు మీ తండ్రి గారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీకు కాస్త నాలెడ్జ్ ఉంటుందేమో, వారు మీకంటే అప్గ్రేడ్ కాలేదేమో, వారికి కోపం ఉందేమో, కానీ మీరు కోపం తగ్గించుకొని, మీకంటే పెద్దవారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే మకర రాశి మిత్రులారా, మీ తల్లి తండ్రుల దగ్గర కాస్త ఒక మెట్టు దిగి జీవించండి. చాలా గొప్ప పేరు తెచ్చుకుంటారు మీరు. వ్యవసాయం, పంట ధర మంచిగా చక్కగా వస్తుంది. ఇది నీటి నిర్వహణ ముఖ్యం అని చెప్పచ్చు.
పశుపక్షాలకి చక్కటి, ఇంకా కోళ్ల ఫారం లాంటి వాళ్ళు ఈ సమయంలో కాస్త జాగ్రత్త పడాలి. నీటి చుక్క దానికి వ్యాధులంతా రాకుండా జాగ్రత్త పడండి. వేసవి కాలం వస్తుంది కాబట్టి జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు, కేసు మీ వైపు మలుపు తిరుగుతుంది. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి పరిణామాలు, రాజీ మంచిదని కూడా చెప్పొచ్చు. విద్యార్థులకి పోటీ పరీక్షలకి సిద్ధంగా ఉండండి. అద్భుతమైనటువంటి చదువు చదువుతారు, మంచి మంచి ఫలితాలు వస్తాయి. విదేశీయ విద్యాయోగం, విదేశీయ ఉద్యోగ యోగం, మీ H1B క్లిక్ అవ్వడం, లేదా అక్కడ ఏమైనా డ్రాప్ అయినటువంటి ఇబ్బందులంతా కూడా తొలగిపోయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఇది ఒక మంచి సమయం. చాలా బాగుంటారు. ఇది చాలా సమయం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు కదా విదేశీయంలో ఉన్న వాళ్ళకి. మీ యొక్క విజాస్ కానీ, లేకపోతే మీ యొక్క అక్కడ పర్మిషన్స్ కానీ ఉంటాయి కదా, ఏవో అవన్నీ కూడాను, గ్రీన్ కార్డో లేకపోతే సిటిజన్షిప్ ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా మిశ్రమంగా తొలగిపోయి హ్యాపీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కాస్త శబ్దతగా ఉందని కూడా చెప్పచ్చు. తొందరపడి అమ్మేయకండి, అవన్నీ జాగ్రత్త. నిద్ర కొంచెం ఎక్కువ చేయండి, నిద్ర తక్కువ చేయకండి. ఇంకా ఆరోగ్యం పట్ల వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ ఐటీ మేనేజ్మెంట్ రంగాల వారికి ఇది ఒక స్ట్రెస్ ఉందండి, ఉద్యోగస్తులు. ఇది కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఇంకా బ్యాంకింగ్ సెక్టార్, ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూసారా, మెడికల్ ఎక్విప్మెంట్స్, తర్వాత డయాగ్నిస్ సెంటర్స్, ఇవన్నీ కూడా కొంచెం లాభసాటిగా వచ్చే అవకాశాలు ఈ నెల కొంచెం ఎక్కువ కనబడుతుంది. ఇంకా ఆరోగ్యం పట్ల కడుపు సమస్య ఎక్కువ ఉంటుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్, రక్తపోటు కానీ, నిద్రలేమితనం కానీ, మోకాలకు సంబంధించి ఇబ్బందులు కానీ, చర్మ వ్యాధులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. యోగా, ప్రాణాయామం వడ్డీ కూడా చేస్తూ ఉండండి. ఒక అతి శక్తివంతమైనటువంటి పరిహారం చెప్తాను, వినండి, చక్కగా బాగుంటారు. ఓం శనైశ్వరాయ నమః. శని భగవానికి కృతజ్ఞత చెప్పండి. శనీశ్వర ఆలయ దర్శనం చేసుకోండి. 19 ప్రదక్షిణాలు చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. పేదవాళ్ళకి ఆహారం ఇవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. చండీ సప్తసతి పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య భుజంగం వినండి, చాలా బాగుంటారు. అదృష్ట సంఖ్య ఈ నెల మీకు 8 మరియు 5. అదృష్ట రోజు శనివారం. అదృష్ట రంగు నీలం రంగు. అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. చివరిగా మీకు ఒకటి చెప్పాలంటే, మీ కష్టానికి ఫలితం దొరికే అద్భుతమైన నెల ఈ ఉగాది నెల. మకర రాశి మిత్రులారా, మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే, సమాజంలో కొంచెం ముందుకు వెళ్ళి అందరినీ కలగలుపుగా తీసుకుంటే మీ జీవితంలో మీరు ఎదుగుతారు. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ జాతకం అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను మా సమస్యలన్నీ తొలగడానికి ఏమైనా శీఘ్ర దారి ఉందా గురుగారు అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల 48 రోజులు పూజ చేసిందని ప్రతి నెల మేము అందిస్తున్నాం. అందరికీ కావలసిన వారు సంప్రదించండి. శక్తివంతమైనది, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. రాబోయే మార్చ్ 6వ తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నారు. ఇది 2.5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి, దీన్ని తమిళ భాషలో శని పయర్చి అంటారు. మనం తెలుగులో శని గమన మార్గం మారుతున్నారు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. ఆ రోజు అక్కడ ఆ శని భగవానుడు మారేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజ ఏ సమయంలో చేస్తారో దాన్ని శని పయర్చి అంటారు. అంటే ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ శని గమనం మార్పు జరగడం వల్ల ఏ రాశి వారికి లాభంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి గమన మార్పు 6వ తారీఖున మార్చి 26 ఉదయం 8:24 ఇది చాలా విశేషం అండి. ఎంత అవకాశం ఉంటే అంతమంది అన్ని రాసుల వారు కూడా పూజ చేసుకోవాల్సిన సమయం. కానీ ప్రత్యేక పూజలు కొంతమందికి ఉందని చెప్పచ్చు. దీన్ని ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం, జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి, మీ రాశిలోకి రాబోతున్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే, మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇక కన్యా రాశి వారికి సంబంధాల్లో పరీక్ష కాలం, భార్యాభర్తల మధ్య
ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు. కాబట్టి ఆ శని గమనాన్ని ఆ రోజు మార్చ్ 6వ తారీఖున ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు పారాయణం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా నంబర్ ఉంది చూసారా, ఆ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేసుకొని మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా మీరు తెలుసుకోవచ్చు. మార్చ్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా, విశేషమైనటువంటి పండగలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ మార్చ్ నెల చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. 6వ తారీఖున మార్చ్ శుక్రవారం శని భగవానుడు గమన మార్పు కుంభం నుండి మీనంలోకి వచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు ఉదయం 8:24 మార్చి 10 ఆమ్లకి ఏకాదశి. మార్చి 13 మరియు 14 2 రోజులు వచ్చింది హోలీ, హోలికా దహనం, హోలీ యొక్క పండుగ కామదహనం అనేది ఉంటుంది చూసారా, 13, 14 ఉంది. మార్చి 18 అమావాస్య, 19 నాడు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, పంచాంగ శ్రవణం ఉంటుంది. మార్చి 25 శ్రీరామ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ డే నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 1 వరకు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. ఇది చాలా విశేషమైనటువంటి మార్చిలో ఉన్నటువంటి పండగలు, వాతావరణాన్ని కూడా ఇది మీరు షార్ట్ గాను వీడియో గాను ఎలాగైనా వేసుకోవచ్చు. నౌ కమింగ్ టు అయ్యప్ప బర్త్డే గురించి చెప్పబోతున్నాను. రానున్న ఏప్రిల్ 1వ తారీఖున అయ్యప్ప స్వామి వారికి జన్మదినం. చాలా అద్భుతమైనటువంటి పూజలు ప్రతి దేవాలయంలోనూ, శబరిమలలో కూడా చాలా విశేషంగా పంబా ఆరాట్ అనే విశేషాన్ని చేస్తారు. ఏప్రిల్ 1వ తారీఖున జరగబోయే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ చక్కగా ఆ దేవాలయాన్ని అలంకారం చేసి గణపతి హోమాదులు, స్వామివారికి అభిషేక ఆరాధనలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి స్వామివారికి తీపి వంటలన్నీ కూడా చేసి వచ్చిన భక్తులకు అందరికీ కూడా తీపి ఇచ్చి చక్కగా విద్యార్థులకి ఎగ్జామ్ టైం కాబట్టి మన దేవుని ప్రసాదంగా పుస్తకాలు, పెన్సిల్స్ పంచండి. సాయంత్రం చక్కగా పడి పూజ చేయండి, అన్నదానం చేయండి. అప్పటి నుంచి బాగా వేడి తాపడి ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఒక కుండని ఏర్పాటు చేసి దాహార్తిగా ఒక నీళ్ళ సర్వీస్ ని కూడా చక్కగా చేయండి. అద్భుతమైనటువంటి సేవ చేయండి. ప్రతి అయ్యప్ప భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో కాదు అయ్యప్ప బర్త్డే, ఏప్రిల్ 1వ తారీఖున శబరిమలలో చేస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా స్వామివారి జయంతి ఉత్సవాలని దిగ్విజయంగా చేస్తాము. స్వామియే శరణం అయ్యప్ప.